బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అక్రమాస్తుల కేసుల్లో సుదీర్ఘ విరామం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి న్యాయస్థానం ముందు హాజరయ్యారు. నవంబర్ 20న హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టుకు ఆయన ప్రత్యక్షంగా వెళ్లేందుకు సన్నద్ధమవ్వడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. 2019లో సీఎం అయ్యే వరకు, అనంతరం ముఖ్యమంత్రి హోదా ముగిసే వరకు కోర్టు హాజరు నుంచి అనేక సార్లు మినహాయింపులు పొందిన ఆయన ఇప్పుడు మాత్రం తప్పనిసరిగా హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగన్ పై అక్రమాస్తుల కేసు 2011 ఆగస్టు 17న సిబిఐ ద్వారా నమోదైంది. ఆ రోజు నుంచి ఆయన్ను కోర్టు పలుమార్లు విచారించింది. చివరిసారిగా 2020 జనవరిలో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. అప్పటి నుంచి పరిపాలనా బాధ్యతలు, భద్రతా కారణాలు, అధికార హోదా వంటి అంశాలను చూపిస్తూ కోర్టు హాజరు నుంచి దూరంగా ఉన్నారు. ఎన్నికల తర్వాత కూడా అనేక వాయిదాలు తీసుకుంటూ ప్రత్యక్ష హాజరును నివారించారు. అయితే ఇటీవల లండన్ పర్యటన సమయంలో ఆయన సమర్పించిన ఫోన్ నంబర్లో తేడా ఉన్నందున న్యాయపరంగా సమస్య తలెత్తింది. దీని ఆధారంగా చేసుకుని సిబిఐ ఇకపై ఆయన తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావాలని వాదించింది. దాదాపు 6 ఏళ్ల తర్వాత మళ్లీ అక్రమాస్తుల కేసులో విచారణలో భాగంగా కోర్టుకు వైఎస్ జగన్ రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. అయితే ఇదే కేసులో మాజీ సీఎం జగన్ జైలుకు కూడా వెళ్లారు. 27 మే 2012న ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై నమోదైన అక్రమాస్తు కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. అధికార దుర్వినియోగం, పెట్టుబడులు, అవినీతి ఆరోపణలు వంటి వివాదాస్పద అంశాలతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్పై జగన్ విడుదలయ్యారు. అప్పటి నుంచి ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేవలం ఒక్కసారి మాత్రమే కోర్టుకు హాజరయ్యారు. ఇటీవల కోర్టు అనుమతితో జగన్ లండన్కి వెళ్లారు. ఆ సమయంలో కోర్టుకు తప్పుడు నెంబర్ ఇచ్చిన అంశంపై సిబిఐ కోర్టు సీరియస్ అయింది. జగన్ లండన్ టూర్ నుంచి స్వదేశానికి వచ్చిన తర్వాత హాజరు కావాలని కోర్టు ఆదేశం మేరకు వర్చువల్ గా కోర్టుకు హాజరవుతారని కోరారు. అయితే దీనిపై సిబిఐ కోర్టు అభ్యంతరం తెలిపింది. భౌతికంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేయడంతో ఇవాళ నాంపల్లి సిబిఐ కోర్టుకు వైఎస్ జగన్ హాజరయ్యారు.